హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మా ఇంటి తొలి ఏకాదశి పండగ ఎలా జరుపుకున్నాము, అలాగే స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి పేలాల లడ్డు ఎలా తయారు చేశాను, అలాగే చాలామంది జొన్న పేలాలు తయారు చేసుకోవాలి అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు నేను చెప్పినటువంటి టిప్స్ పాటించండి. ఒక్క గింజ కూడా మిగలకుండా మొత్తం మల్లె పువ్వులు లాంటి పేలాలు తయారవుతాయి. వాటితో పాటుగా కోరిన కోరికలు తీర్చేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి, అలాగే పిండి ప్రమిదలు చీలికలు రాకుండా ఎలాగ చేసుకోవాలి అనేది వాటి వీడియోలో షేర్ చేస్తున్నాను. అలాగే మా పక్కన అక్క వాళ్ళు బాబావారి పూజ కూడా ఉందని చెప్పేసి అక్కడికి కూడా వెళ్ళేసి వచ్చానండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. హ్యాపీగా సంతోషంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఈరోజైతే తొలి ఏకాదశి పండగ అండి. పండగ అయిపోయి కూడా చాలా రోజులైంది. సో వీడియోస్ కొంచెం లేట్గా పెట్టడం వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు, నేను ఎడిటింగ్ చేయడానికి నేను ఇబ్బంది పడుతున్నాను. సో ఏమీ అనుకోవద్దండి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. సో ఈ పండగ అంటే అందరికీ చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఈ పండగ నుంచే పండగలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచాము. అందులో ఈ రోజే పటాలన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. ముందు రోజు శుక్రవారం అయిపోయా, ఏం చేస్తాము కాబట్టి కొంచెం తొందరగా లేచాము. అందులో స్వామివారికి అన్ని ప్రసాదాలు పెట్టి మనం కరెక్ట్ టయానికి చేసుకుంటేనే బాగుంటుంది. 11:30 వరకు ఏకాదశి ఉంది కదా అని చెప్పేసి కొంచెం తొందరగా లేచాను. అయినా కూడా స్టెప్ బై స్టెప్గా చేసుకున్నానండి పనులన్నీ. ఈ విధంగా ఫస్ట్ మామూలుగా సప్త శనివారాల వ్రతం చేయడానికని చెప్పేసి కొంచెం పూజా సామాగ్రి తెప్పించుకున్నాను కదండి, వాటన్నింటినీ క్లీన్ చేసేసాను. దేవుని గుడి క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ విధంగా స్వామివారికి ప్రసాదంగా పానకము, పెసరపప్పు, గుగ్గులు చేసుకోవాలి కదండి, వీటన్నింటిని కూడా ఇలాగ నానబెట్టేస్తూ ఉన్నాను. మెయిన్గా పెసరపప్పులో మనం ఎప్పుడైనా కూడా కడిగినప్పుడు చక్కగా ఒక జాలిగంట తీసేసుకోవాలి, వాటిలో వడగట్టుకోవాలండి. ఎందుకంటే పెసరపప్పు కడిగినప్పుడు మనకు రంధ్రంలో పోయినప్పుడు అది అసలు కరగదు కాబట్టి బ్లాక్ అంతా అవుతుంటుంది అనమాట సింక్ పైపు. అట్లాంటప్పుడు ఇట్లాగా జాలిగంటలో వడగట్టేసుకొని చక్కగా కడిగేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే మొత్తం 3 నానబెట్టేశాను. ఇంకా ఆ తర్వాత మనము స్టవ్ను పూజించుకోవాలి కదండి. సో వాటి కోసం అయితే నేను ఈ విధంగా మెటాలిక్ పెన్స్ అయితే తెప్పించుకున్నానండి. ఇవి నాకు చాలా బాగా పనిచేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా కొంచెం కుంకుమ పసుపు అలాగ పెట్టేసి ముక్కొని మనం చేసేసుకోవాలి. ముగ్గు వేసుకుంటే పక్కకు చెదిరిపోతుందని చెప్పేసి ఇలాంటివి తెప్పించుకున్నాను. చక్కగా ముగ్గు వేసేసాను, పసుపు కుంకుమ పెట్టేశానండి. చూసారా ఇలాగ అనమాట. చాలా బాగుంది కదా. మనం వంట అంతా అయిపోయేంత వరకు కూడా ముక్కు చెదరదండి. ఇంకా స్వామివారికి అయితే ఇలా ముక్కుంటున్నాను. స్వామి పేలాలు చేయాలి కదా, బాగా పొంగాలి తండ్రి, అలాగే పేలాల లడ్డు కూడా బాగా కుదరాలి అని చెప్పేసి అలాగ ముక్కుంటున్నాను. ఇంకా నైట్ పడుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటూ ఉంటానండి. ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ తర్వాత ఒక సైడు పాలు, ఒక సైడు కాఫీ ఇలాగ పెట్టుకుంటాను. ఇది రోజు చేసుకునేటువంటి రొటీన్ లైఫ్ అయినా కూడా స్టెప్ బై స్టెప్గా మనం చేసుకోవాలండి. అప్పుడే మన పనులన్నీ తొందరగా అవుతాయి అన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి పాలు, కాఫీ అన్నీ పెట్టేశాను కదా. మనకు టైం ఎందుకు వేస్ట్ కావాలి అని చెప్పేసి సైడ్కి ఉన్నటువంటి బాక్సులన్నీ కూడా గాజు బాక్సులు నీట్గా తుడిచేశాను. ఆ తర్వాత రోజు ఉదయం కంపల్సరిగా మనము మొహం కడుక్కున్న తర్వాత ఇలాగా వేయించుకున్నటువంటి జీలకర్ర పొడి, అందులో కొంచెం నిమ్మరసము, కొంచెం తేనె, గోరువెచ్చని నీళ్ళు వేసేసుకొని ఇలాగ కలుపుకొని తాగితే కాఫీ కూడా తాగాలనిపించదండి. ఎప్పుడు వీడియోలో ఇదేనా చెప్పేది విజయ్ గారు అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇది కంపల్సరిగా తాగండి. రిజల్ట్ అయితే చాలా మంచిగా ఉంటుందండి. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సూపర్గా పనిచేస్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత స్వామివారికి మనం పేలాలు చేసుకోవాలి అని చెప్పేసి ఇలాగ ఒక గిన్నెను తీసుకొని వాటికి చక్కగా పసుపు కుంకుమ పెట్టేసి ఈ విధంగా నీళ్లు పోసేస్తూ ఉన్నాను. ఒకటి జొన్నలు అయితే 4 వంతులు నీళ్లు పోసేసి ఇలాగ పెట్టేసుకోవాలి, బాగా మరగనివ్వాలి. అంత లోపల నేనేం చేశానంటే పేలాలు చేసుకోవటానికి అని చెప్పేసి ప్రతి సంవత్సరం రాయచూరు జొన్నలు తీసుకునేదాన్ని, కానీ ఈ సంవత్సరం మాత్రం మహేంద్ర జొన్నలు తీసుకున్నానండి. మీకు బయట మార్కెట్లో పేలాల జొన్నలు అంటే కూడా దొరుకుతాయి అన్నమాట. సో వీటిని నీట్గా కడగాలండి. కడిగితే పైన సచ్చు జొన్నలు వస్తాయి. వాటన్నింటినీ తీసేసి ఈ విధంగా ఒక జాలి గంటలో వేసేసుకోవాలి. నా దగ్గర జల్లెడ ఉంటే అందులోనే వేసేసాను. నీళ్ళన్నీ బాగా వడిచిపోయిన తర్వాత ఇలాగ బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు నీళ్ళు అందులోకి ఈ జొన్నలు వేసేసుకోవాలి. ఇలా జొన్నలు వేసేసిన తర్వాత 2-3 సార్లు బాగా కలిపి మనకు గింజ అనేది ఇట్లా పైకి ఎగరాలి. అలాంటప్పుడు మాత్రమే మనం వంచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇలా వంచుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి. చల్ల నీళ్ళు పోయాలి వాటి మీద.
ఇలాగ పోసిన తర్వాత కొంచెం కుదిర్చినట్టుగా అట్లాగా అనేసి నీళ్ళన్నీ వడవార్చుకున్న తర్వాత ఇలాగ ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడైతే ఇలాగ పోసేసానండి. చెయ్యి పెడితే కొంచెం కాలుతుందని చెప్పేసి జల్లెడితోనే అలాగా అనేసి చేతితో ఇలాగా అనేసాను. మనకు ఆరడానికి ఎంత లేదన్నా కూడా 10 నిమిషాలు టైం పడుతుంది. అంత లోపల పైన ఏమైనా కొన్ని పూలు ఉన్నాయేమో, స్వామివారికి అష్టోత్తరం చేసుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పేసి పైకి వచ్చాను. ఆల్రెడీ ముందు రోజు పూలన్నీ తెప్పించుకున్నానండి. అయితే మందారం పూలు మాత్రం ఒక 10 అట్లాగా వస్తూ ఉన్నాయన్నమాట. మన చెట్టుకు వచ్చినటువంటి పూలు 2 అయినా కూడా ప్రీతిపాత్రంగా తీసుకొని పెడతాం కదండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి అసలు క్లైమేట్ ఎలా ఉందంటే అప్పుడప్పుడే ఎండ వస్తుందన్నమాట. బీభత్సంగా వచ్చిందండి. సో ఇంకా మా దగ్గర ఒక నేరేడు చెట్టు ఉండిందనమాట. నేరేడు చెట్టుకి అది నాటు నేరేడు చెట్టు అండి. అవన్నీ రాత్రంతా పిచ్చుకలన్నీ తింటాయి, ఉదయాన్నే కింద పడేస్తాయి. అసలు రోడ్ అంతా ఎర్రగా అయిపోతుందండి. ఇంకా సరేలే తొలిసారి కదా, ఇప్పుడిప్పుడేనండి ఇప్పుడు వచ్చేదనమాట నేరేడు పండ్లు మా చెట్టుకి అని చెప్పి స్వామివారికి పెడదామని చెప్పి ఒక 5-6 పండ్లు అయితే తీసుకున్నాను. అయితే కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి, కానీ ఉత్తవి అయితే బాగుండవండి. హైబ్రిడ్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా నేను కిందికి వచ్చేసరికి అత్తయ్య స్నానం చేసి వచ్చి ఆ తర్వాత రాధాకృష్ణునికి కంపల్సరిగా రోజు పూలు పెడతాదండి. నేను మర్చిపోతానేమో కానీ అత్తయ్య మాత్రం మర్చిపోరనమాట. ఇంకా ఆ తర్వాత జొన్నలు చూసారా, మనం చేతులు పోసుకుంటే ఇలాగా జల్లుగా కిందికి పడాలండి, అతుక్కోకూడదనమాట. అట్లాగా ఆరబెట్టుకోవాలి. పూర్తి ఎక్కువగా ఆరబెట్టుకున్నా కూడా పేలాలు రావండి. జస్ట్ చేతులు పట్టుకుంటే ఇలాగ కిందికి వెళ్ళిపోవాలి. ఇంకా ఆ తర్వాత ఒక వెడల్పాటి పెన్నంని తీసుకొని బాండిని తీసుకొని అందులో ఒక పిరికెడు జొన్నలు వేసేసి చక్కగా ఇలాగ వేయించాలి. వేయించిన తర్వాత చిట్టపట అంటాయి. అప్పుడు మన దగ్గర ఒక క్లాత్ దేవుడికి సంబంధించింది కాబట్టి మంచిగా ఉతికినటువంటి క్లాత్ వేసేసి ఇలాగ మనము తెడ్డుతోనన్నా లేకుంటే చలాకీతోనన్నా ఇలాగ అనాలి. అన్న తర్వాత సౌండ్ ఎక్కువగా వచ్చినప్పుడు క్లాత్ని తీసేయాలి. అప్పుడు అవన్నీ పొంగుతాయండి. అవన్నీ తీసుకొని ఇంకొక దాంట్లో వేసేసుకోవాలి. అట్లాగా చేస్తూ ఉండాలి. కానీ మనకు లాస్ట్లో ఏంటంటే ఒక్క వాయి అయినా కూడా మనకు కొంచెం మువ్వలు ఉండాలి అండి. అంటే జొన్నలు మిగిలించుకోవాలి. అలాంటప్పుడే మనకు పేలాల లడ్డు తయారవుతుంది. సో ఇంక ఇప్పుడు చూడండి కొంచెం పేలాల లడ్డు కోసం అని చెప్పేసి కొంచెం మువ్వల్ని తీసాను లాస్ట్ వాయి మాత్రం. ఇంకా మిగతావన్నీ పేలాలైతే మొత్తం అంతా ఇట్లా ఇండ్లంతా పడిపోయినాయండి. అందుకే చుట్టూరు 1-2 సార్లు నీట్గా తుడుస్తానండి. ఈ పేలాలు కింద వన్నేటివన్నీ తీసి ఒక బాక్స్లో వేసేస్తాను. ఇంకా మనం ఒక బౌల్లో తీసుకునేటివి మాత్రం దేవుడికి ప్రసాదంగా అలాగా చేస్తానన్నమాట. ఇంకా అత్తయ్య ఏం చేస్తున్నారంటే వీటన్నింటిని నేమి పైవి లావులాటువన్నీ ఒక బాక్సులో వేసేస్తారండి పేలాలు. అవి రోజు తినటానికని ఉపయోగించుకోవటానికి. అందులో మేము ఆషాఢ మాసం అమ్మవారికి ప్రసాదంగా పేలాల లడ్డు కూడా తీసుకుపోవాలి అని చెప్పేసి ఇక్కడ స్వామివారికి చేస్తూ ఉన్నాను. అలాగే పేలాల లడ్డు అమ్మవారికి కూడా ఉండాలి అని చెప్పేసి ఒక బాక్స్లో ఎత్తి పెట్టుకుందామని చెప్పి కాస్త ఎక్కువగానే వేయించానండి. ఇంకా ఆ తర్వాత యథాప్రకారంగా అత్తయ్య వాళ్ళకైతే ఉప్మా టిఫిన్ చేసేసాను. ఇంకా ఇప్పుడు పేలాల లడ్డు తయారు చేసుకోవటానికి 3 కప్పుల పేలాలను తీసుకోవాలి. వాటిని చక్కగా మిక్సీ పట్టేసుకొని అందులో 1/2 కప్పు పప్పులు వేసేసి అలాగే ఎండు కొబ్బరి వేసేసి వాటితో పాటుగా ఒక 4 యాలకులు కూడా వేసేసి ఈ విధంగా కొంచెం బరకగా పట్టుకోవాలి. ఆ తర్వాత 3టికి 1 పావు బెల్లం వేసుకోవాలి. మీరు స్వీట్ తక్కువ తింటామని అనుకునే వాళ్ళు 3టికి 1 బెల్లం వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలాగ వేసేసి చక్కగా కలుపుకొని ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకొని ఇలాగ వేసేసి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత మనము పాలు ఉంటాయి కదండి, సో కాచి చల్లార్చినటువంటి పాలు కొంచెంగా వేసేసి ఇలాగ కలుపుకోవాలి. జస్ట్ మనం ముద్ద చేస్తే ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఇలాగనమాట. అసలు ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదంటే తొలి ఏకాదశి రోజు ఎందుకు ఈ పేలాల పిండి పెడతారు అంటే మన ఆరోగ్యానికి, అంటే వాతావరణ అనుకూల మార్పులు జరుగుతాయండి. ఇప్పుడు మనకు తొలకరి చినుకులు పడుతూ ఉంటాయి, పండుగలు స్టార్ట్ అవుతాయి. కొంచెం మనకు ఇన్నాళ్ళు ఎండలో బాగా వేడికి ఉండి ఇప్పుడు సడన్గా చల్లగా అయ్యేసరికి ఇవి వెచ్చటి పదార్థం అండి. ఇది తింటే మనకు కొంచెం వేడి అనమాట. సో మన శరీరం తట్టుకోగల శక్తి ఉంటుంది కాబట్టి కొన్ని పండుగలకు వాతావరణంని పట్టించి రెసిపీస్ ఉంటాయండి. అందులో స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రసాదం పేలాల పిండి. ఇంకా ఆ తర్వాత నేను ఇలాగా ఈ విధంగా దేవుడి పటాలన్నీ తుడిచిపెట్టుకొని కాసేపు కూర్చొని ప్రశాంతంగా గోవింద నామాలు చెప్పుకుంటూ ఇలాగ స్వామివారిని అయితే అలంకరించుకున్నానండి. నిజంగా వెంకటేశ్వర స్వామి మా ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఎంతో హ్యాపీనెస్ అండి. అసలు ఏ టైంలో స్వామివారు మా ఇంటికి వచ్చారో నాకైతే తెలియదు, కానీ దేవుని గూడు ఒక కలగా వెలుగులాగా ఉందండి. అంత మనసు ప్రశాంతంగా ఉంది. అత్తయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఇంకా ఆ తర్వాత స్వామివారికి ముడుపు ఎలా కట్టాలి అంటే
మనం ఒక వైట్ క్లాత్ తీసుకోవాలండి. ఒక అర్ధ మీటర్ తీసుకుంటే 2 పీసెస్గా చేసేసుకొని ఒక పావు మీటర్ క్లాత్ను, వైట్ క్లాత్ని ఇలాగ పిండేసి ఆ తర్వాత ఒక బౌల్లో పసుపు, గంధము, పచ్చకర్పూరం వేసి కొంచెం నీళ్లు వేసి బాగా కలిపి ఈ తడిపినటువంటి క్లాత్ కూడా అందులోనే వేసి కొంచెం సేపు ఉంచితే పసుపు అంతా పట్టుకుంటుంది. ఇలాగ చక్కగా పిండేస్తే పచ్చగా క్లాత్ తయారవుతుంది. మనం ఎండలో వేయకూడదండి, ఎందుకంటే మొత్తం అంతా షేడ్ అవుతుంది కాబట్టి కొంచెం నీడపాటినే వేసేసుకొని చక్కగా ఆరబెట్టుకోవాలి. ఆ క్లాత్ ఆరే లోపల ఈ విధంగా స్వామివారికి పిండి ప్రమిదలు చేసుకుందాం. సో పిండి ప్రమిదలు చేసుకోవాలి అంటే మనం బియ్యం పిండి ఉండాలి. ఇది బయట కొన్నేదైనా తీసుకుంటారు చాలామంది. మేమేంటంటే చక్కగా కడిగి ఆరబోసుకొని బియ్యపిండి ఆడించుకుంటామండి. అందులో కొంచెం బెల్లము, వాటితో పాటుగా ఆవు నెయ్యి, అలాగే కొంచెం జవ్వాది పౌడరు, అలాగే సగం అరటిపండు ఇలాగ వేసేసి చక్కగా బాగా కలుపుకోవాలండి. ఇలాగ బాగా కలిపిన తర్వాత ఆవు పాలు కొంచెం కొంచెం వేస్తూ మంచిగా కలుపుకోవాలి. మనము బయట కొన్న పిండి అయితే కొంచెం సేపు నానబెట్టుకోవాలి. ఇంట్లో కొన్న పిండి అయితే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. చక్కగా బాగా కలిపి కొంచెం జిగటగా వస్తుంది, అట్లా వచ్చేలాగా మనం కలుపుకొని ఈ విధంగా 7 పిండి ప్రమిదలు చేసుకోవాలి కాబట్టి సమానంగా ఉండల్లాగా చేసేసుకొని ఇలాగా సిలిండర్ షేప్లో చేసేసుకొని ఈ విధంగా పిండిలో ఇలాగ దొలిపేసి ఆ తర్వాత గ్లాసులో ఇలాగా నొక్కి ఆ తర్వాత మన దగ్గర రేకుల కట్టె ఉంటుంది కదండి, వాటితో ఇలాగా ఒత్తితే చక్కగా పిండి ప్రమిదలు వస్తాయి. ఎక్కడ చీలికలు అనేది రావండి. చాలామంది పిండి ప్రమిదలలో ఆవు నెయ్యి, బెల్లము, ఆవు పాలు, తేనె, జవాది పౌడరు, అరటిపండు ఎందుకు వేయాలి అని అట్లాగా అనుకుంటూ ఉంటారు. సో ఆవు నెయ్యి వేయటం వల్ల మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని చెప్పేసి అలాగ వేస్తాము. ఇంకా బెల్లం అంటే మనం పిండి ప్రమిదం చేస్తాం కదండి, కేవలం దీపంగానే కాకుండా స్వామివారికి పవిత్రమైనటువంటి నైవేద్యంగా కూడా ఉపయోగపడుతుందన్నమాట. ఇంకా ఆవు పాలు అంటే మీకు అందరికీ తెలుసు కదండి, జీవితంలో ప్రశాంతత కోసము ఆవు పాలు నింపుతాము. ఇంకా ఆ తర్వాత తేనె అంటే ఆరోగ్యాన్ని, మధురమైనటువంటి సుఖ సంతోషాలను ఇస్తుంది కాబట్టి తేనె వేస్తాము. ఆ తర్వాత జవ్వాది పౌడరు, శ్రీవారికి సుగంధ ద్రవ్యాలంటే మహాప్రీతి. ఇది వేయడం వల్ల ఇల్లంతా తిరుమల గుడి లాంటి దివ్యమైనటువంటి సువాసనతో నింపబడుతుంది కాబట్టి కొంచెం జవ్వాది పౌడరు. అలాగే అరటిపండు ఎందుకు వేస్తాము, ప్రమిదలలో ఆవు నెయ్యి కానీ ఇట్లాగా వేసినప్పుడు చీలిక వచ్చి బయటికి పోతూ ఉంటుందని చెప్పేసి కొంచెం జిగురు వచ్చే తనానికి అరటిపండు వేసేసి చక్కగా కలుపుకొని ఈ విధంగా పిండి ప్రమిదలను చేస్తే మనకు ఎక్కడ చీలికలు అనేది రావండి. సో అలాగా చేసేసి ఇట్లాగా అన్ని రెడీగా పెట్టేసుకోవాలి. మనము పిండి ప్రమిదలు చేసిన తర్వాత గోవిందనామాలు, స్వామివారికి ఇష్టమైనటువంటి గోవిందనామాలు పెట్టి ఆ తర్వాత ఆవు నెయ్యి వేసేసి ఆ తర్వాత ఒత్తులు వేసేసుకోవాలి. అందులో అత్తయ్య ఏకాదశి అని చెప్పేసి ఎప్పుడైనా కూడా అప్పటికప్పుడు ఒత్తులు చేసిస్తుంది. ఇంకా ఆ తర్వాత స్వామివారికి ముడుపు ఎలా కట్టాలి. సో మనము ఆరబెట్టుకున్నాం కదండి పచ్చటి క్లాత్, ఆ క్లాత్ ఎక్కడ తడి లేకుండా చూసుకొని చుట్టూరు గంధము, కుంకుమ పెట్టేసి ఆ తర్వాత మధ్యలో పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి వాటితో పాటుగా ఒక 7 ఖర్జూరాలు, 7 యాలకులు, 7 లవంగాలు, అలాగే కొంచెం పచ్చకర్పూరము, వాటితో పాటుగా కొంచెం తులసమ్మ ఆకు, ఆ తర్వాత మనకు శక్తి కొద్దీ 11 రూపాయల లేకుంటే 21 రూపాయ అలాగా రూకలు వేసేసి వాటితో పాటుగా కొంచెం జవ్వాది పౌడర్ కూడా వేసేసి ఇలాగా ముడుపు కట్టుకోవాలి. అలాగే ముడుపు కట్టేటప్పుడు ఒక్క ముడికి ఒక్కొక్క కోరిక చెప్పుకుంటూ గోవింద నామాలు చెప్పుకుంటూ ఈ విధంగా 3 ముడులు వేసేసుకోవాలన్నమాట. ఇంకా ఇందులో వేసినటువంటి సుగంధ ద్రవ్యాలు అంటే ఎండు ఖర్జూరము ఆర్థిక సమృద్ధి కోసము, అలాగే యాలకులు లక్ష్మీదేవి అనుగ్రహం కోసము, అలాగే లవంగాలు నెగటివ్ ఎనర్జీ పోవడానికి, అలాగే జవ్వాది పౌడరు, పచ్చకర్పూరం ఇవన్నీ కూడా దివ్య సువాసన కోసము ఇలాగ వేసేసి కట్టుకుంటామండి. సో అందుకే మనము ముడుపుని ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి. మెయిన్గా ఏంటంటే ముడుపు కట్టిన తర్వాత మనము దేవుని గూట్లోనైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే బీరువాలోనైనా కూడా పెట్టుకోవచ్చండి. ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి నామాలను పెట్టేసి ఆ తర్వాత స్వామివారి పాదాల దగ్గర తమలపాకులో గంధము, కుంకుమ, పసుపు, అక్షింతలు వేసేసి ఈ విధంగా మనము కట్టుకున్నటువంటి ముడుపు అక్కడ పెట్టేసి, స్వామి మేము అనుకున్నటువంటి కోరిక నెరవేరితే నీ దగ్గర వచ్చి హుండీలో వేస్తాము, అట్లాగైనా మొక్కోవచ్చు. లేదు అనుకుంటే మన దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడిలో హుండీలో వేస్తాము, అలాగైనా మొక్కోవాలి. లేదు మర్చిపోయినాము, ఏది మొక్కోలేదు అని అనుకునేవారు హ్యాపీగా వెళ్ళి ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి హుండీలో వేయటమే చాలా మంచిదన్నమాట. సో అలాగని మన కోరికలు నెరవేరాలి, ఫాస్ట్గా జరగాలి అని చెప్పేసి అలాగ ఎప్పుడు చెయ్యకండి. మన మనసులో కోరిక స్వామివారికి చెప్పాము, ఆ స్వామివారే చూసుకుంటారు. అది మంచైనా చెడైనా ఏదైనా మన మంచి కోరికే అనే భావన ఉండాలండి.
ఇంకా ఆ తర్వాత ఏకహారతి ఈ విధంగా మనము దీపం వెలిగించుకోవాలండి. ఆల్రెడీ నేను మామూలుగా శంకుచక్ర నామాల దీపాలు వెలిగించుకొని ఈ విధంగా పూజ చేశాను. ఒకవేళ మీరు పూజ చేయకుండా ఇలాగ ముడుపు అయితే ఎప్పుడు కట్టకూడదండి. ఖచ్చితంగా దీపాలు వెలిగించి ముడుపు కట్టాలన్నమాట. ఇంకా ఇప్పుడు చూడండి స్వామివారికి ముడుపు కట్టేశాము. అలాగే ప్రసాదాలు గుగ్గుళ్ళు, పెసరపప్పు, పానకము, అలాగే పేలాల లడ్డు ఇలాగ పెట్టేశాము. తాంబూలం పెట్టాము, అరటిపండు పెట్టాము. ఇంకా ఇక్కడ దీపాలు వెలిగించి అగరబత్తులు వెలిగించాను. ఇంకా ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇంట్లో తులసమ్మ దగ్గర ఈ విధంగా ప్రసాదం పెట్టి ఇలాగ పూజ చేసుకోవాలండి. ఆ తర్వాతనే ఇంట్లో కాయ కొట్టాలన్నమాట. సో తులసమ్మ దగ్గర చుట్టూరు తులసమ్మకు పసుపు పట్టించి చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టి అమ్మ మమ్మల్ని చల్లగా చూడు తల్లి అనేది మొక్కోవాలండి. మన సంకల్పం ఏది ఉంది, ఇప్పుడు పిల్లలు పెళ్ళిటికి వచ్చారు కాబట్టి అమ్మ పిల్లలకి చక్కగా మంచి వరుడు రావాలను అనేది దీపం వెలిగించినప్పుడు మన మనసులో అనుకొని మొక్కోవాలండి. ఇంకా ఆ తర్వాత మనం ధూపం వేసేటప్పుడు వీటిలో డైరెక్ట్గా పెడితే కింద అతుక్కుంటుందన్నమాట. అలా కాకుండా కొంచెం ఆయిల్ పట్టించి ఇలాగా ధూప్ స్టిక్ పెట్టేసి మనము ధూపం వేసామనుకో చక్కగా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత స్వామివారు అంటే ఫస్ట్ వినాయకుడిని మొక్కోవాలండి. స్వామి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఎలాంటి ఆటంకం లేకుండా మా పూజ కొనసాగించాలి తండ్రి, మేము అనుకున్నటువంటి కోరికను నెరవేరాలి తండ్రి అని చెప్పేసి అలాగ మొక్కున్నాను. ఇంకా ఆ తర్వాత స్వామివారికి అష్టోత్తరం చేసుకోవాలి కదండి. సో ఈ విధంగా సెల్లులో పెట్టేసుకొని ఒక్కొక్క నామం వస్తూ ఉంటే ఓం వెంకటేశాయ నమః అనుకుంటూ స్వామివారి పాదాల చెంత మన దగ్గర పూలు కానీ అక్షింతలు కానీ ఉంటే ఇలాగ వేసుకుంటూ చేసుకోవాలన్నమాట. తెలుసో తెలియకో తప్పు చేస్తే నన్ను క్షమించు తండ్రి అనేది అనుకుంటాను. అలాగే నాకు తెలిసిన విషయాలు మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. తొలి ఏకాదశి పండగ తర్వాతనే మొత్తం పండగలన్నీ స్టార్ట్ అవుతాయి. అలాగే ఈ పండగకి ఏంటంటే గాన ఈ పండగ పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు చాలామంది బాగా జరుపుకుంటారు. ఇంకా ఇప్పుడు తొలకరి చినుకులు పడతాయి కాబట్టి అందరూ దున్నుకుంటుంటారు, నారు వేస్తూ ఉంటారు. సో పల్లెటూరు అనేది ఒక కళలాగా ఉంటుందన్నమాట. ఈ పండగకి ప్రతి ఇంట్లో పేలాల పిండి గుగ్గులు ఇలాగా తయారు చేసుకుంటారు. అమ్మ వాళ్ళు ఈ పండగని చాలా బాగా జరుపుకుంటారండి. అసలు జొల్లలకి పేలాలు వేయించుకుంటారనమాట. మేము ఈ పండగను ఏకాశి పండగ అని, కొంతమంది శయన ఏకాదశి అని, తొలి ఏకాదశి అలాగా పిలుచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో వెళ్ళిపోయేటటువంటి సమయం. సో 4 నెలల పాటు అనమాట. మళ్ళీ కార్తీక మాసంలో ద్వాదశి రోజు లేస్తారనమాట. సో ఇట్లాగా ఈ 4 నెలల పాటు చేసుకునేటువంటి వ్రతాలు చాలా ముఖ్యమైనవండి. అందులో మనకు రేపు శనివారము, అలాగే ఇప్పుడు మనకి ఇన్స్టాలో కూడా అందరూ చెప్తూ ఉన్నారు కదండి, ఎవరైనా సప్త శనివారాల వ్రతం చేయాలి అని అనుకునే వాళ్ళైతేనేమి, ఇలాగ పిండి ప్రమిదలు వెలిగించుకోవడానికి అయితేనేమి, అలాగే ముడుపు కట్టుకోవాలని అనుకునే వాళ్ళకి మంచి సమయం అంట. సో అందరూ ఈ వీడియో చూసి లక్షణంగా హ్యాపీగా ఇలాగ మన ఇంట్లో ఉన్నటువంటి వాటితో ఈ విధంగా స్వామివారికి ప్రసాదంగా పెట్టేసి ఏమీ లేకపోయినా కూడా పానకము వడపప్పు పెట్టైనా కూడా ఈ విధంగా మనం చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. సో ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అత్తయ్య కూడా నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నారంటే స్వామివారు ఏ టైంలో వచ్చారో నాకైతే నిజంగా తెలీదు. మా ఇంటికి ఒక వెలుగు వచ్చిందండి. అంత బాగా మంచిగా అనిపించింది అనమాట. నేను మాటలలో చెప్పలేను. నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అత్తయ్య కూడా మొక్కుంటూ ఉన్నారు. చక్కగా ప్రసాదాలు కూడా చాలా బాగా కుదిరాయి. ఇంకా ఆ తర్వాత మనం ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిదండి. సో ఎవరైనా కోరిన కోరికలు తీరాలని అనుకునే వాళ్ళు ముడుపు రేపు కట్టుకోండి, చాలా మంచిదన్నమాట. మనకు తోచినటువంటి మన శక్తి కొద్దీ ఇన్నే దీపాలు అన్నే వెలిగించాలి, ఇన్ని ప్రసాదాలు పెట్టాలనేది ఏం లేదండి. చక్కగా ఆకు ఒక 2 అరటిపళ్ళు పెట్టండి, స్వామివారు సంతోషంగా స్వీకరిస్తారండి. అట్లాగనమాట. ఇంకా ఇప్పుడు చూడండి ఈ వెలుగులలో స్వామివారిని చూడండి ఎంత చక్కగా ఉన్నారో. నిజంగా ఎన్నడూ లేని సంతోషం ఈరోజైతే నాకు అట్లాగా అనిపించింది అనమాట. మళ్ళీ నెక్స్ట్ మా ఇంట్లో కూడా శుభకార్యాలు జరగొచ్చేమో అని అట్లాగా అనిపిస్తూ ఉంది. సో తొలి ఏకాదశి పండగ ఈ రోజుకైతే ఇలాగా చేసుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత పేలాల పిండిని కూడా అమ్మవారికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి కొన్ని అయితే పక్కకు తీసి పెట్టుకున్నానండి. అందులో మరుసటి రోజే మేము అంటే 26వ తేదీ, ఇప్పుడు ఆగస్టు కదండి, జూలై 26వ తేదీ మేము అమ్మవారికి సారీ తీసుకొని వెళ్ళాము. అవి ఏవేవి తీసుకొని వెళ్ళాము అనేది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇంకా ఇట్లాగా పండగలప్పుడు పానకము పెసరపప్పు పెట్టినప్పుడు ఇదే టిఫిన్ అండి. మాకు పానకం ఒక గ్లాస్లో పోసేసుకొని చక్కగా పెసరపప్పు తిని పానకం, ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఆ తర్వాత సాయంత్రము మా పక్కన సావిత్రక్క వాళ్ళ ఇంట్లో బాబా పూజ జరిగిందండి.
అసలు ఏకాదశి రోజు పెట్టుకున్నారనమాట. ఇంకొక సంతోషం అనిపించిందండి, ఎందుకంటే అందరూ దేవుళ్ళని కొలుస్తారు, నేను కూడా కొలుస్తాను, బాబావారిని కూడా కొలుస్తాను అనమాట. ఇక్కడికి వెళ్ళేసరికి పూజ స్టార్ట్ అయిందండి. ఎందుకంటే ఉదయం కొంచెం శ్రమ అనిపిస్తుందండి. చాలామంది లాంగ్ వీడియోస్ పెట్టండి అక్క, అసలు మీరు పెట్టట్లేదు అని అంటూ ఉన్నారు. అప్పట్లో షూట్ జరిగి అదే రోజు కటింగ్ కొట్టి మరుసటి రోజు వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టేదాన్ని. ఇప్పుడు అసలు చేత కావట్లేదండి, కళ్ళు కూడా సహకరించట్లేదు అనమాట. సో మీకోసమైనా కూడా నేను నిజంగా నాకు ఎంత బాగా అడుగుతారంటే లాంగ్ వీడియోస్ మిస్ అవుతున్నాము అని చెప్పి స్వామివారిని అయితే వేడుకున్నానండి, నాకు శక్తినివ్వండి తండ్రి, నేను ఇంకా కొన్ని రోజులు చెయ్యాలి, ఎందుకంటే నా వీడియోస్ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారండి అని చెప్పేసి బాబావారి దగ్గర అయితే వేడుకున్నాను. అయితే పూజ మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగిందండి. అక్క సావిత్రక్క వాళ్ళు ఎప్పుడు పూజ చేసినా కూడా ఇంట్లోనే ఐటమ్స్ అన్నీ నీట్గా తయారు చేస్తారు. మన ఇంట్లో చేసినది ఉప్మా అయినా కూడా కమ్మగానే ఉంటుందండి, అట్లాగా చేస్తారనమాట. ఇన్ని వంటలు ఆర్భాటంగా చేయాలి అనేది లేదండి. బాబావారికి పుష్పాభిషేకమైన సత్యవ్రతాలైన ఏవైనా కూడా సింపుల్గా చేయమని ఇక్కడ సాయి సేవకులు చెప్తూ ఉన్నారు. అందులో మనకు నెక్స్ట్ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి వస్తుందని చెప్పేసి ఆ రోజు అనౌన్స్ చేసి చెప్పారనమాట. నేను వీడియోస్ చాలా లేట్గా పోస్ట్ చేస్తూ ఉన్నాను, ఏమీ అనుకోవద్దండి, ఎందుకంటే నా ప్రాబ్లం నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కామెంట్ చేయండి. అందరికీ బాబా ఆశీస్సులు ఉండాలి, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి. ఎవరి కొలుచుకున్నటువంటి దైవం వారు నమ్మకంగా కొలుచుకోవాలండి. మనం సంకోచంగా ఏ దేవుణ్ణి కొలచకూడదు, నమ్మకంతో కొలవాలండి. సో చూసారు కదండి ఇవాళ వీడియో. తప్పకుండా మీరు కూడా పేలాలు నేను చెప్పినటువంటి టిప్స్ పాటించండి, హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఎవరు రాని వారైనా కూడా చేసుకోవచ్చు. పేలాల లడ్డు కమ్మగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే స్వామివారికి రేపు శనివారం కాబట్టి ముడుపు కట్టుకోండి, ఆ తర్వాత పిండి ప్రమిదలు చేసేసుకోండి, చక్కగా చాలా బాగా వస్తాయి అన్నమాట. చూసారు కదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో ఈ పిండి ప్రమిదల్ని మనం ఎలా చేయాలి ఏంటి అనేది నేను వివరంగా చెప్తానన్నమాట. ఓకే అండి, బాయ్ అండి.